ఎన్నికలు వస్తున్నాయి. ఏపీలో మళ్ళీ పొలిటికల్ మూవీ సీజన్ మొదలైంది. ఇప్పటికే యాత్ర సెకండ్ పార్ట్ రిలీజ్ అయింది. కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న వ్యూహం మూవీ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఏపీలో రిలీజ్ కాకుండానే రచ్చ జరిగింది ఆ సినిమాపై. కోర్టు మెట్లెక్కిన ఈ సినిమాపై పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. చివరకు రేపో మాపో రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. వీటికి కౌంటర్గా త్వరలో మరో మూవీ రిలీజ్కి సిద్ధంగా ఉంది. అదే రాజధాని ఫైల్స్. ఆ టీజర్, టైటిల్ రెండూ చూడగానే విషయం క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతోంది. కంప్లీట్గా ఏపీ సర్కారుపై అటాక్ అని. రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని, మోసం చేసిందన్నది ఈ సినిమా కథా వస్తువు. అది ఏ స్టైల్లో ప్రజెంట్ చేశారన్న విషయం టీజర్లోనే తెలిసిపోతుంది మనకి. ఈ సినిమాలు ఎందుకు తీశారన్నది ఓపెన్ సీక్రెట్. ఈ టైంలో ఎందుకు రిలీజ్ చేస్తున్నారన్నది కూడా ఓపెన్ సీక్రెటే. ఎన్ని ప్రచారాలు చేసినా, సోషల్ మీడియా ఎన్ని మూలల్లో చొచ్చుకెళ్ళిపోయినా సరే సినిమా సినిమానే. అందుకే పార్టీలు కూడా ఇప్పుడు బిగ్ స్క్రీన్కే ఓటేస్తున్నాయి. నిజానికి గతంలో ఇలాంటి కాంట్రవర్షియల్ మూవీస్ ఎన్నొచ్చినా 2019 ఎన్నికల తర్వాత అంటే డిసెంబర్లో రామ్ గోపాల్ వర్మ సృష్టించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డల మూవీ తర్వాతే ఈ ట్రెండ్ మరింత పాపులర్ అయింది తెలుగునాట. పొలిటికల్గా వర్మ మూవీ అనగానే కథ రెడీ కాకముందే కాంట్రవర్సీ మొదలవుతుంది. అందులోని ఆయన ఇలాంటి పొలిటికల్ సబ్జెక్ట్ ఎంచుకున్న తర్వాత దాన్ని ఎంతగా జనంలోకి చర్చకు పెట్టాలో అంతగా పెడతారు ఆయన. టార్గెట్ ఎవరన్నదే ఆయనకు తెలుసు, చూసే జనాలకు తెలుసు, ఆయనకు టార్గెట్ అవుతున్న వారికి కూడా తెలుసు. బట్ కథను మాత్రమే చెబుతున్నానని, అంతగా ప్రశ్నిస్తే జనం అనుకుంటున్నది తీస్తున్నానని, ఏ ప్రశ్నకైనా ఇన్స్టెంట్ సమాధానం ఆయన దగ్గర 24 గంటలు 365 రోజులు ఉంటుంది. మొత్తానికి ఎలాగైనా ఆయన తనను తాను సమర్థించుకోవటంలో దిట్ట. ఒక డైరెక్టర్గా ఆయనకు కావాల్సింది తన సినిమా జనం నోళ్లలో నానడం. ఒక పార్టీగా ప్రత్యర్థి పార్టీని జనంలో చులకన చేయటం రాజకీయ పార్టీలకు కావాల్సింది. 2019 ఎన్నికల తర్వాతైనా 2024 ఎన్నికల ముందైనా అంతకు మించి అందులో పరమార్థం ప్రత్యేకంగా ఏం లేదు. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ మూవీస్కి కలెక్షన్స్తో పనే లేదు. కాంట్రవర్సీ అయితే చాలు, జనంలోకి వెళితే చాలు, వాళ్ళ మెదళ్లలో తిష్ట వేస్తే చాలు, అనుకున్న లక్ష్యం సాధించినట్టే. అందుకే వ్యూహం విషయంలో టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే ప్రత్యర్థి పార్టీ టీడీపీ వ్యతిరేకించడం మొదలుపెట్టింది. అంతకుముందు వర్మ ఎఫెక్ట్ ఆల్రెడీ టీడీపీపై ఉంది. అమ్మరాజ్యంలో కడప బిడ్డల పేరుతో 2019లో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ తీసిన సినిమా కమర్షియల్గా సక్సెస్ ఫెయిల్యూర్ సంగతి పక్కన పెట్టేస్తే పొలిటికల్గా మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అందుకే ఈసారి వ్యూహం సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచే దానిపై ఒక కన్నేసింది టీడీపీ. నిజానికి ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి రోజు వివాదమే. టీజర్ వచ్చాక అది మరింత ఎక్కువైంది. అందులో తమను, తమ పార్టీ అధినేతను కించపరిచేలా చిత్రీకరించారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పలుమార్లు కోర్టుకెళ్లడం, సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా కోర్టు ఆ సినిమా విడుదలకు బ్రేక్ వేయడం, చివరకు మరోసారి సెన్సార్ ముందుకు పంపడం, తాజాగా సెన్సార్ సభ్యులు కూడా దాన్ని రెండోసారి సెన్సార్ చేయడంతో రేపో మాపో అది కూడా సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇవ్వనుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల 16న వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చేందుకు దర్శక నిర్మాతలు ట్రై చేస్తున్నారు కూడా. సో ఇన్నాళ్ళు మనం అటు వైసీపీ ఇటు టీడీపీల మధ్య ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల సాక్షిగా మాటల యుద్ధాన్ని మాత్రమే చూసాం. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ యుద్ధాన్ని కూడా చూడబోతున్నాం. ఇప్పటికే యాత్ర 2 పేరుతో వైఎస్ మరణానికి ముందు నుంచి జగన్ అధికారంలోకి వచ్చేంత వరకు జరిగిన వృత్తాంతమంతటినీ సినిమా రూపంలో తీసి జనం ముందుకు వదిలారు దర్శకుడు మహి వి రాఘవ్. పేరుతోనే సినిమా కథాంశం ఏంటనేది స్పష్టంగా చెప్పేశారు దర్శకుడు. అదీగాక గతంలో యాత్ర పేరుతో వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం కథా వస్తువుగా ఆల్రెడీ సినిమా తీసి సక్సెస్ కొట్టారు కూడా. ఈ సినిమా దాని కొనసాగింపే కాబట్టి ప్లాట్ఫామ్ విషయంలో పెద్దగా సమస్య లేదు. అధికార పార్టీ అధినేత జీవితంలో జరిగిన ఘటనలు కావడంతో ఆల్రెడీ రెడీమేడ్ ప్రేక్షకులు ఉన్నట్టే. అందుకు తగ్గట్టే సినిమా రిలీజ్ కాగానే
వైసీపీ నేతలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, అభిమానులు అందరూ థియేటర్లకు క్యూ కట్టారు. ఇక్కడే కాదు, విదేశాల్లోనూ వైఎస్ అభిమానులతో రిలీజ్ అయిన థియేటర్లు కిక్కిరిసిపోయాయి. మనుషులు మన కళ్ళ ముందే దేవుళ్ళలాగా మారిపోవడము, లేదా శాశ్వతంగా గుర్తుండేంతగా చరిత్రను నిలిచిపోయే రకంగా అందరి అభిమానాన్ని చూరగొనడము మన మధ్య ఉన్న వ్యక్తులు చేసినప్పుడు ఆదర్శప్రాయులు అవుతారు. అలాగే మనందరికీ వాళ్ళు పరిచయం ఉన్న వ్యక్తులుగా అనిపిస్తారు. దాని నుంచే మన జ్ఞాపకాలు వస్తాయి. అవన్నీ ఇలాంటి చిత్రాలు చూసినప్పుడు గుర్తుకొస్తాయి. ఇప్పుడు మనం కళ్ళ ముందు జరిగింది అయినా మనకు తెలియని కొత్త కోణాలు చూపించినవి, లేదా మనం ఇంతకుముందు మర్చిపోయినవన్నీ జ్ఞాపకాలు గుర్తుకు తీసుకొచ్చినాయి. అదంతా ఈరోజు ఈ సినిమాలో కనిపించింది. కౌంటర్కి ఎన్కౌంటర్ పాలిటిక్స్లో సర్వసాధారణం. అందుకే ఇప్పుడు టీడీపీని సపోర్ట్ చేస్తూ రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించిందంటూ వర్మ వ్యూహం మూవీకి కౌంటర్గా రాజధాని ఫైల్స్ పేరుతో మరో సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ట్రైలర్ చూసిన జనాలకు సింగిల్ పాయింట్ కథాంశంతో వచ్చిందన్న విషయం స్పష్టంగా అర్థమైపోతోంది. అయితే ఇది వైసీపీపై విషం కక్కడానికి తీసిన సినిమా అని ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వ్యూహం సినిమా విషయంలో అన్ని అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు ఈ సినిమా విషయంలో సెన్సార్ బోర్డు, కోర్టులు చూస్తూ ఊరుకుంటాయా అన్నది వారి మాట. ఇక వారిని సపోర్ట్ చేసే మీడియాలో అయితే ఎక్కడ ఏ సీన్ల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేయాలో కూడా సెన్సార్ బోర్డుకు సలహాలు ఇచ్చేస్తున్నారు. సరే, వారి గోల వారిది. సీజన్లో సినిమాల సంగతి మనకు తెలుసు. పొలిటికల్ లీడర్ల బయోపిక్లు, గతంలో పీఎంలుగా, సీఎంలుగా పనిచేసిన వారిని టార్గెట్ చేస్తూ చేసిన సినిమాలు, ఎన్నికల ముందు సడన్గా ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని ఎంచుకొని అది ఏదో ఒక పార్టీకి పాజిటివ్ వేవ్ సృష్టించేలా సినిమాలు తీయటం కేవలం దక్షిణాదిలోనే కాదు, ఉత్తరాదిని కూడా ఉంది. ఒకరినొకరు టార్గెట్ చేసుకోవటంలో ఏ పార్టీ తక్కువ తినలేదు. అయితే ఎవరు ఎంత సక్సెస్ఫుల్గా జనంలోకి తమ వాదనను తీసుకువెళ్లారన్నదే వారి ఫ్యూచర్ పాలిటిక్స్పై ఎఫెక్ట్ చూపుతుంది. అయితే అది ఎంత మేర ఓటింగ్పై ప్రభావం చూపుతుందంటే మాత్రం ఖచ్చితంగా ఇంత మేర అని చెప్పడానికి లెక్కలేముండవు. బట్ ఎంతో కొంత మూడ్ను అయితే క్రియేట్ చేస్తాయి. అప్పటి వరకు ఊగిసలాడే ధోరణిలో ఉన్న ఓటర్లను ఏదో ఒక పార్టీ వైపుకు తీసుకొచ్చే ఛాన్స్ను కూడా కొట్టి పారేయలేం. ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలోనైనా ఎన్ని రకాల మీడియాలు వచ్చినా ఇంకా సినిమా జనంపై అత్యంత ప్రభావితం చూపే మాధ్యమం. నిలువెత్తు తెరపై అభిమాన నాయకుడి కష్టాలను, కన్నీళ్లను, విజయాలను చూసిన జనం ఆ మాత్రం భావోద్వేగానికి గురి కాకుండా ఎలా ఉంటారు? సరిగ్గా ఆ భావోద్వేగాలే ఎన్నికల్లో నేతలకు కలిసొచ్చే నిఖార్సైన ఇంధనం. అందుకే ఈ ట్రెండ్ ఇప్పుడు ఇంత పాపులర్ అయింది. మరి ఇప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమా, అలాగే త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏపీ పాలిటిక్స్ను ఎంత మేర ప్రభావితం చేస్తాయి? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.